హలో అండి. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజు సండే కదండి. మేము ఉండే చోట అయితే ఏమీ దొరకవండి ఇక్కడ. ఇక్కడ మామూలుగా చిన్న పల్లెటూరులా ఉంటుందండి హైదరాబాద్ అయినా. అందుకని ఇక్కడ ఏమీ దొరకవండి. మార్కెట్లో ఉంటాయండి. మార్కెట్లో ఉన్న బాగోవండి. మేము వెళ్ళేసరికి అవి అయిపోతాయి. అందుకని మా అబ్బాయి వాళ్ళ డాడీ కూడా వెళ్ళాడండి. వాళ్ళ డాడీ కూడా వెళ్ళి వాడికి కావాల్సినవన్నీ కొనిపించుకున్నాడండి. ఏమేమి తెచ్చుకున్నాడంటే ప్రాన్స్ తెచ్చుకున్నాడండి, పీతలు తెచ్చుకున్నాడు, మళ్ళీ ఇసుక దొందులు ఒకటి తెచ్చుకున్నాడు, సందువా ఒకటి, 4 రకాలు తెచ్చుకున్నాడండి. తెచ్చుకుని వండుతావా లేదా అని తినేస్తున్నాడండి. ఇవాళ పొద్దున్నే వీడి పనితో సరిపోయిందండి నాకు ఈ 4 చేసేటప్పటికి. చూడండి మా అవన్నీ అయితే చేపలు గట్ట అయితే మొత్తం ఉప్పు కారం పట్టి స్టోర్ చేసి పెట్టానండి. పచ్చిరైన ఫ్రాన్స్ కూడా అలాగే చేసి పెట్టానండి. ఇప్పుడు చూడండి మాకు ఆంధ్రాలో మేము వండుకుని పీతల కూర చూపిస్తున్నాను మీకు. పీతలు అయితే ఇప్పుడు వండేస్తున్నానండి. ఆంధ్ర స్టైల్లో వండుతున్నామండి. మేము వండుకుని ఇలా వండుతున్నానండి. ఇక్కడ తెలంగాణ కూరలు బాగోవండి, పులుసులా ఉంటాయండి. ఎగురులు కూడా పులుసులా పెట్టుకుంటారండి. మాకు ఇష్టమైనట్టుగా మేము వండుకుంటున్నాను. చూడండి, చూపిస్తాను. వీడియో సరిగ్గా లేదని ఏమీ అనుకోవద్దండి. నాకు తీయడం అయితే ఒక్కదాన్ని చేసుకోవడం అయితే కుదరలేదు, సరిగ్గా రాలేదు. ఫస్ట్ టైం కదా, దానికోసం మీరు ఏమీ అనుకోవద్దు. చూడండి, చూపిస్తున్నాను. ఆయిల్ వేసుకోవాలి. బాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు అయితే వేపుతున్నానండి. పచ్చిమిరకాయలు అయితే కొంచెం సగం వేగాలి. వేగిన తర్వాత మీకు ఫస్ట్లో చూపించాను కదండి, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయలు కలిపి ఆడిందండి. అది 3 మిక్స్ పట్టి ఆడామండి. చూడండి, అలా ఫ్రై చేయాలండి. బాగా అయితే వేపుకోవాలి. ఇంకా గిన్నెలో అయితే కొంచెం ఉండిపోయింది, అదైతే తీస్తున్నానండి. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూర అసలు చేపే తినలేదండి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకంటే మార్కెట్కి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళినా కూడా ఇక్కడ బాగోవండి, సరిగ్గా అస్సలు బాగోవు. ఏంటో తెలీదు, అక్కడ ఆంధ్రాలో ఉన్నట్టుగా ఉండవండి ఇక్కడ. అందుకని మేము కొనుక్కు తెచ్చుకోమండి. ఈ వచ్చిన కాడి నుంచి చికెనే తెచ్చుకుంటానే ఉన్నామండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాటుకోడి దొరకదండి. ఫారెన్ చికెన్ దొరకదు, బాయిలరే దొరుకుతుంది. కానీ అది తినకూడదంటండి. కానీ మా పిల్లలు అయితే అదే తింటున్నారు. అందుకే వాళ్ళ డాడీ అయితే ఈరోజు అలా కాదని చెప్పేసి, నా కొడుకు ఏడుస్తున్నాడని చెప్పేసి మార్కెట్కి తీసుకుని వెళ్ళారండి. మార్కెట్కి తీసుకెళ్ళి వాడికి నచ్చినవన్నీ కొనిపెట్టారు. ఈరోజైతే సండే కదండి, వీళ్ళకి హాలిడే. ట్యూషన్ అయితే ఉందండి. ట్యూషన్కి వెళ్ళొచ్చారండి. వెళ్ళొచ్చిన తర్వాత ఆడుతున్నారండి. ఆటలు అయితే ఆడుకుంటున్నారు. ఇంటి దగ్గర ఉంటే కొట్టుకుంటూ ఉంటారండి. ఒకళ్ళు కొట్టుకుంటూ ఉంటారండి. అందుకని ట్యూషన్లో వేసేసానండి. పొద్దున్న 7 గంటలకు వెళ్తారండి. సాయంత్రం ఏమో 4:30కి వస్తారు. మళ్ళీ స్నాక్స్ అవి తింటారు, మళ్ళీ ఫ్రెష్ అప్ అవుతారు, మళ్ళీ వెళ్తారు, ట్యూషన్కి వెళ్ళిపోతారండి. మళ్ళీ 8కి వస్తారండి. 8కి వచ్చేదాకా ఇంకా వీళ్ళతో తలకాయ పోటండి. వచ్చిన తర్వాత మళ్ళీ కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇదేనండి. ఆదివారం వస్తేనే భయం వేస్తుందండి నాకు. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలండి. బాగా వేగిన తర్వాత చేత్తో పట్టుకుని ఒక్కదాన్ని తీయడం కొత్తగా ఉందండి. అందుకని అలా అవుతుంది. చూడండి, సాల్ట్ వేసిన తర్వాత బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుని బాగా ఎర్రగా వేగాలండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కరివేపాకు అండి, అది మా చెట్టుని కాసిందండి. కరివేపాకు లేతగా ఉందండి, అందుకనే కాడలు తీయకుండా వేశాను, టేస్ట్ బాగుంటుందని. మాకైతే ఇక్కడ కరివేపాకు గట్రా దొరకదండి. ఇక్కడ 2 మొక్కలు అయితే వేసామండి వీధిలోని, మేము ఉండే చోట. అవే కాస్తుంది.